ప్రైజ్ ది లార్డ్. మన విమోచకుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు. యేసు ప్రభు వారు అనేక పర్యాయాలు సువార్త చెప్పే క్రమంలో నేను చెప్తున్నటువంటి ఈ మాటలన్నీ కూడా నాకు సొంతంగా రాత్రి అంతా కూర్చొని పుస్తకం చదివినట్లు చదువుకొని మీకు చెప్పేది కాదు. ఒకవేళ అటువంటి మాట ఏదన్నా మాట్లాడాల్సి వస్తే రాత్రి అంతా కూర్చొని చదివే మాట అనేది ఏదన్నా వస్తే ఒక మాట చెప్పొచ్చు. యేసు ప్రభు వారి గురించి రాత్రి అంతా ప్రార్థనలో ఉండి 12 మంది శిష్యులని తర్వాత రోజు ఏర్పాటు చేసుకున్నట్లు రాయబడ్డది. అంటే యేసు ప్రభు వారి యొక్క జీవితం ఎలాగున్నదంటే రాత్రంతా పగలంతా దేవుని యొద్ద నుంచి వాక్యాన్ని అనగా మనము వింటూ ఉన్నటువంటి మాటలని పొందుకొని మనకు చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు వారు మనకి చెప్తా ఉన్నాడు. యోహాను సువార్తలో అలాగనే సువార్తలన్నిట్లో మత్తయి దగ్గర నుంచి చివరి నాలుగు సువార్తలైనటువంటి యోహాను సువార్త వరకు ఇవే విషయాలు రాయబడి ఉంటాయి. నా మాట దేవుడు నాకు చెప్తేనే నీకు చెప్తా ఉన్నా, నాది కాదు కాబట్టి దేవుంది మాట అని అనేక పర్యాయాలు చెప్తా ఉంటాడు. ఈరోజు వాగ్దానము దేవుని వాక్య ధ్యానంలో ఈ విషయం గురించి మనము మాట్లాడుకుందాం, ఈ విషయం గురించి మనం నేర్చుకుందాం, తద్వారా దేవుని వాగ్దానాలని స్వతంత్రించుకుందాం. ఇప్పుడు యేసు ప్రభు కానటువంటి వారు అంటే క్రీస్తుకు వెలుపల ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఏదో ఒక చిన్న వెలుపుగొట్టు పనిచేసి ఒకళ్ళకి లేకపోతే ఇద్దరికి ఏమన్నా చమత్కారాలు చూపించండి అనుకోండి, చమత్కారాలు ఏమైనా చూపించండి అనుకోండి, చూపిస్తే ఎవరి అక్క వీడు బలం ఉంటారు, వీడు ఇక పట్టుకొని బాగుంటారు, ఇక పట్టుకొని పోయి అది దగ్గర కూర్చోబెట్టి ఇక అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ గోటేసి అందరిని పిలిచి వీడుగో మన దేవుడిక, వీడుగో మనకు దారి చూపించేటువంటి మన నాయకుడని ఇక వాడిని కాళ్ళు కింద పెట్టనియ్యరు. వీళ్ళ కాళ్ళు మరుక్కొని వాని కాళ్ళు కింద పెడతారు. భూమి మీద కాళ్ళు పెట్టకూడదు, రోయ్ నువ్వు మామూలుడు కాదు. ఈ రకంగా ఉంటాయి. లేఖనం చెప్తా ఉన్నది, లేఖనం సెలవిస్తా ఉంది, నా బోటి మనుషుడు మీ మధ్యలో నుంచే దేవుడు మీకోసం పుట్టిస్తాడు, అలాగని మీలాంటి వాడు కాదు, నా బోటి వాడే, కాకపోతే పుట్టుక మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. మనుష్యులకు కలిగేటువంటి విధంగా కాకుండా దేవుని యొక్క శక్తి కదా, అందుకని డిఫరెంట్గా ఉంటుంది. పవిత్రమైనటువంటి ఆత్మ చేత ఆయన యొక్క చిత్తాన్ని స్థాపిస్తాడు ఆయన అని లేఖనము చెప్పబడ్డది. మన మధ్యలో మనతో గోళీలు ఆడుకొని మనతో బెచ్చాలు ఆడుకొని ఉన్నటువంటి వీడే మనకు దారి చూపించేటువంటి దైవంగా నాయకుడిగా ఉంటే అప్పుడెప్పుడో చెప్పబడినటువంటి మనుషుని ద్వారా ఇప్పుడు ఈ మాట ఇంకొక యుగం తర్వాత చెప్పుకున్నా సరే ఇప్పుడు అని మాట్లాడుకొని చెప్పొచ్చు. క్రియలోను శక్తిలోను దేవుని యొక్క శక్తి కలిగినటువంటి ప్రవక్తగా ఉన్నాడు. దేవుని యొక్క శక్తి కలిగినటువంటి ప్రవక్తగా ఉన్నాడు. మాటలు చెప్పటమే కాదు, చేతల్లో కూడా ఈయన దేవుని పరిశుద్ధుడు, అపవిత్రత అనేది అంటనటువంటి పవిత్రుడు అని రుజువు చేసుకున్నాడు యేసు ప్రభు వారు. అటువంటి పుట్టుక, అటువంటి జీవితాలు మన మధ్యలో ఎవరైతే బోర్డులు పెట్టుకున్నారో వాళ్ళకి ఉన్నదా అంటే లేదు అని ఆ బోర్డు పెట్టుకొని కూర్చున్నటువంటి మనుషుడు ఎవడైతే ఉంటాడో వానికి ఎదురుగా ఉన్నటువంటి వారే చెప్తారు. తెలుసు కదా, ఎక్కడి నుంచి వచ్చిండో తెలుసు, ఆ పుట్టు పూర్వత్రాలు తెలుసు, పుట్టుక కూడా ఎలాగనో తెలుసు.
పుట్టుక కూడా ఎలాగనో తెలుసు. ఈరోజు దేవుని వాగ్దానము మనకు ఏమని సెలవిస్తా ఉన్నదంటే, లూకాసు వార్త 24వ అధ్యాయము 19వ వచనంలో రాయబడినది మన ఈరోజు దేవుని వాక్య ధ్యానము. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను. చేతల్లో అలాగనే చెప్పినటువంటి మాటని నెరవేర్చేటువంటి క్రమంలో శక్తి కలిగినటువంటి దేవుని ప్రవక్త అయి ఉన్నాడు. శక్తి ఉన్నది. మాట మాట్లాడితే ఆ మాట నెరవేర్చగలిగేటువంటి సామర్థ్యం ఉన్నది. ప్రవక్త ఈయన, దేవుని ప్రవక్త. అందరిలాగా భూమి మీద జన్మించినటువంటి మనుషుడు కాదు. ఒక దేవుని సంకల్పము చేత మనుష్యులతో పాటే మనుష్య రీతిగా జన్మించి మనుష్యుని ప్రమేయం లేనటువంటి దేవుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక, స్తుతి కలుగును గాక. ముందే చెప్తా ఉన్నాడు, నేను మీ కొరకు శక్తి కలిగినటువంటి ఒక ప్రవక్తను పుట్టిస్తా. ఆ పుట్టించబడినటువంటి మనుషుని మాటను మీరందరూ వినకపోతే ఎవడైతే వినడో వాడిని తీసుకొచ్చి మధ్యలో పెట్టి వాని గురించి పంచాయతీ పెట్టడం అనేది జరుగుతుంది. అంటే తీర్పు దినాన ఆ మనుషుని గురించి తీర్పు తీర్చడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా మొదటిగానే చెప్పబడ్డాయి, ఇప్పుడు నెరవేరుతా ఉన్నాయి. మన జీవితాల్లో మన ముందున్నటువంటి ఈ ప్రవక్త క్రియలోను వాక్యములోను శక్తి గల దేవుని ప్రవక్త అయి ఉన్నాడు. ఈ విషయాన్ని చెప్తా ఉన్నది దేవుని శిష్యుడే దేవునికి చెప్తా ఉన్నాడు. చిత్రంగా దేవుని శిష్యుడే దేవునికి చెప్తా ఉన్నాడు. ఆయన వచ్చిన వాళ్ళ మధ్యలోకి వారు ఆయనని తెలియకుండా మనుషుడే, మా బోటి మనుషుడే కదా, ఏదో ఊరికి పోతా ఇట్లా మార్గ మధ్యలో ఎదురుపడ్డాడు అని ఇట్లా మాట్లాడుకుంటూ పోతా ఉంటే, ఆ రోజున ఆ ఊరిలో జరిగినటువంటి విషయాలని, ఆ ప్రాంతంలో అప్పటి వరకు జరుగుతున్నటువంటి విషయాలని ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే ఈ విషయము వారి మధ్యలో ప్రస్తావించబడినప్పుడు ఈ శిష్యుడు తెలియనటువంటి ఆ ప్రభువుతోటి, శిష్యునికి తెలియదు ఆయన ప్రభు అని చెప్తా ఉన్నాడు. నువ్వు బలగున్నావయ్యా, ఈ విషయాలన్నీ కూడా ఈ ప్రాంతంలో కననటువంటి వారు లేరు, విననటువంటి వారు లేరు. అసలు ఈ విషయమే ఇంటా బయట చర్చ. ఇప్పుడు నువ్వేంది బలగొన్నావు, నీకేం తెలియదా అని చెప్పినని యేసు ప్రభువునే అడుగుతా ఉంటాడు, ప్రశ్నిస్తా ఉంటాడు. ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి దేవుని కార్యాలన్నీ కూడా, ఆ వాక్యపు నెరవేర్పు కూడా దేవుని చేత పంపబడినటువంటి క్రీస్తు యొక్క కార్యాలే, అనగా దేవుని కార్యాలే. దేవుడు క్రీస్తు ద్వారా జరిగించుచు ఉన్నటువంటి ఆయన శక్తి కలిగినటువంటి కార్యాలే. ఆయన యందున్నటువంటి మనమందరము కూడా నేడు, ఆయన యందున్నటువంటి మనమందరము కూడా తీర్పులో నుంచి తప్పించబడి ఒకానొక దినమున ఎవరైతే వారికి నాయకుడిగా ఏర్పాటు చేసుకొని ఉన్నారో ఆ నాయకుడిని బట్టి సిగ్గుపడేటువంటి స్థితిలో ఉండనటువంటి వారము మనము. ఒకానొక దినమున ఈ దైవము కానటువంటివి ఏమైతే ఉన్నాయో వాటిని అనుసరించే ప్రతి ఒక్కరు, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సిగ్గుపడేటువంటి రోజు వస్తుంది. ఆ రోజు మాబోటి మనుషుడుగా మేము అనుసరించింది, మాలాంటి మనుషున్నా మేము ముందు పెట్టుకొని ఇన్ని రోజులు ఏదో భ్రమలో ఉండి ఏదో అనుకొని జీవించింది అని సిగ్గుపడేటువంటి రోజు వస్తుంది. మనకి ముందున్నటువంటి దేవుని వాక్యము ఏమని చెప్తా ఉన్నదంటే సముద్రాన్ని 2 పాయాలు చేసి
దేవుని శక్తి చేత సూర్య చంద్రులను ఆకాశంలోనే ఆపుచేసినటువంటి ఆ శక్తి నేటి దినమున క్రీస్తు రూపంగా మన మధ్యలో నివాసము చేస్తా ఉన్నది. మనుషులే వాళ్ళు, మోషే అయినా యెహోషువ అయినా మనుషులే వాళ్ళు. మనుషులు అయ్యుండి దేవుని యొక్క వాక్యము చేత గొప్ప కార్యాలు జరిగించారు. అదే దేవుడు నేడు ఆయన శక్తి చేత మన మధ్యలో పుట్టించబడినటువంటి క్రీస్తు ద్వారా మరీ భీకరమైన కార్యాలు జరుగుతూ ఉంటే ప్రపంచము వణుకుతా ఉంది. క్రీస్తుని చూసి ప్రపంచము వణికిపోతా ఉంది. ఎందుకు వణుకుతా ఉన్నది? ఏం భయం? ఆయన ఏమన్నా కొట్టే మనిషా, తిట్టే మనిషా, లేకపోతే ఆయన ఒక వైరస్ లాంటోడా ప్రాణం పోతుంది అని అనుకోవటానికి లేదు కదా. నమ్ముకున్న వాళ్ళే చెప్తే మాట ఏంటంటే ప్రాణం కాపాడుతూ ఉండడం చెప్తా ఉన్నారు. ఒకళ్ళు చెప్తే తప్పు, ఈడేదో తిన్నడో, ఈడేదో ప్రతిగా మేలు పొందుకున్నాడు, అందుకే ఆ పాట పాడుతూ ఉన్నాడని ఒకడు చెప్తే తప్పు. అందరూ అదే పాట పాడుతూ ఉంటే తప్పు ఎట్లా అవుతుంది? నమ్మిన వారందరూ కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నారు. తప్పు ఎట్లా అవుతుంది? అప్పుడు ఎంత మాత్రము కాకపోగా మనుషులు దేవుని శక్తిని పొందుకొని దేవుని శక్తి చేత గొప్ప కార్యాలు జరిగించినప్పుడు దేవుడే దేవుని మనుషుడిని మనుషుల మధ్యలో ఉంచి గొప్ప కార్యాలు, భూమి వణికిపోయేంత కార్యాలు చేయటంలో అతిశయమే లేదు. సింపుల్, మామూలే కదా. అది మనుషులే ఆనాడు దేవుణ్ణి బట్టి చేశారు. ఈనాడు దేవుడే ఆయనను బట్టి ఆయన వాక్యాన్ని నెరవేరుస్తా ఉన్నాడు. నిజమే, అయిపోయింది, అంతే. వాక్యము జరుగుతూ ఉంది. ఇప్పుడు మనము ఏ వాక్యం అయితే చదువుకున్నామో ఆయన క్రియలోను వాక్యములోను శక్తి కలిగినటువంటి ప్రవక్త లాగా ఉన్నాడు. ప్రవక్తే, శక్తి కలిగిన ప్రవక్తే. నీకు ఒక్కరికే తెలియకుండా ఉందా? అయ్యా ఏ ఊరి మీది అడుగుతా ఉన్నాడు. తెలియదు కదా ఈయనకి. ఆ వాక్యం మరొకసారి చూసినట్లయితే ఇప్పటి విషయాలని ఆ మనుషుల మధ్యలో దేవుడు ఆనాడు ప్రకటించుండు. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 18వ వచనం, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదును, అతని నోట నా మాటలను నుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. నేను ఏదైతే చెప్తానో అదే క్రీస్తు మీకు బోధిస్తాడు. మొదట మనం చెప్పుకున్నది ఇదే విషయాన్ని. సువార్త చెప్పేటువంటి క్రమంలో అనేక పర్యాయాలు యేసుప్రభు వారు నేను చెప్తున్నటువంటి మాట నా మాట కాదు, నన్ను పంపిన వానిదే, నన్ను పంపించినటువంటి వాని యొక్క మాటనే మీకు చెప్తా ఉన్నాడు. నేను మీకు చెప్తా ఉన్నా, ఆయన నాకు చెప్పింది నేను మీకు చెప్తా ఉన్నా. అదే విషయం మరలా ఇక్కడ ప్రస్తావించబడ్డది. ఇద్దరికి మధ్యలో అనేక సంవత్సరాలు వ్యత్యాసం ఉంది. ఇక్కడ చూడబోతేనేమో 1000 సంవత్సరాల కిందట అని రాబడ్డది, ఇక్కడేమో 1000 సంవత్సరాల తర్వాత అని రాబడ్డది. ముందు వెనక 1 కాదు 2 కాదు, 1000 సంవత్సరాలు ఉంటాయి. ఈ సంవత్సరాల మధ్యలో దేవుని యొక్క శక్తి మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఆయన వాక్యము నెరవేరక మానదు. ఆయన దేవుడు కాబట్టి. మన మధ్యలో ఉన్నటువంటి పరిశుద్ధుడు శక్తి కలిగిన దేవుడు. ఆ శక్తి కలిగినటువంటి దేవుడు ఏం చేస్తాడంటే ఆయనను భూమి మీద స్థాపించుకొని పరలోకంలో ఎలాంటి దైవత్వాన్ని కలిగి ఉన్నాడో అదే దైవత్వాన్ని మనుషుల మధ్యలో కూడా, అదే దైవత్వాన్ని ఆయన రాజ్యాన్ని భూమి మీద కూడా స్థాపిస్తా ఉన్నాడు. ఆయనకి విరోధమైనటువంటివి ఈ రాజ్యము స్థాపించబడతా ఉంటే చూసి ఉనికిపోతా ఉన్నాయి. అవి శక్తుల బలము కావచ్చు, లేకపోతే స్వప్రయోజనంతో నడిచేటువంటి మనుషుల యొక్క బలము కావచ్చు. ఆమేన్. ఆ దేవుని రాజ్యము మాత్రమే ఇప్పటికీ ఎప్పటికీ నిలిచేది. ఆయన మాత్రమే శక్తి కలిగినటువంటి ప్రవక్త, మనుషుల లాంటి మనుషుడైతే కాదు.
ఆ సర్వోన్నతుడైనటువంటి దేవునికి మరొక మారు స్తుతి చెల్లించి ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే మన మధ్యలో మనుషుడు కాదుంది, దేవుడు ఒకనొకప్పుడు ఉన్నాడు. ఒకనొకప్పుడు మనుషుడే, మోషే మనుషుడే, కానీ దేవుని చేత గొప్ప కార్యాలు జరిగించాడు. కానీ ఇప్పుడున్నది మనుషుడు కాదు, దేవుని చేతనే పంపబడ్డటువంటి దేవుని ప్రవక్త. ఆ ప్రవక్త ఈరోజు మన జీవితాలను ఆయన వైపుగా నడిపించి మనల్ని నిలిపి ఈ వాక్యము చేత బలపరుస్తూ, మీరున్నది కరెక్టే, మీరు సిగ్గుపడేటువంటి విధంగా లేరు. ఒకనొక దినమున సిగ్గుపడతారని చెప్పుకున్నాం కదా, అటువంటి వారిలో మీరు లేరు. సత్యవంతుడైనటువంటి వాని యందు నిలిచి ఆ సత్యవంతుని కొరకు కనిపెట్టుకొనుచు ఉన్నారు. ఈ నిరీక్షణని మనకి అతిశయ కారణముగా చేయగలిగినటువంటి దేవునికి మహిమ చెల్లించేదిగా మనము నిలుపుకుందాం. అలాగే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడు అయ్యుండి కృప కనికరములను కనపరిచే పరలోకపు తండ్రి, అమూల్యమయ్యున్నటువంటి అపరంజిని పోలినటువంటి ఆకాశ విశాలమును స్థాపించినటువంటి మీ పాదముల చెంత తండ్రి ప్రార్థిస్తూ ఉండగా, నువ్వు శక్తి కలిగినటువంటి ప్రవక్తవని, చేతల్లోనూ మాటలోనూ దేవుని నిజమయ్యున్నటువంటి ప్రవక్తవని, లేఖనాలతో పాటు మనుషుల యొక్క జీవితాలు సాక్ష్యమిస్తూ ఉండగా, నేటి దినమున ఆ సాక్ష్యం ఇచ్చేటువంటి వారిలో ఒకరముగా ఉన్నటువంటి నీ ఆలయంలో ఉన్నటువంటి నీ స్వాస్థ్యమును దర్శించి, ఒకనొక దినమందు నీ పరిశుద్ధ సింహాసనం ముందర ధన్యులముగా సిగ్గుపడనటువంటి స్థితిలో నీ ప్రజలను నిలబెట్టమని, నీ వాక్యము సత్యము, నీ రాజ్యము శాశ్వతమైనది. ఈ రాజ్యము కొరకు నీ వాక్యమును హృదయమందుంచుకొని నడుచుచు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అనుదినము నీ పరలోకపు జీవములో అభిషేకించి, ఆకాశము కంటే ఎత్తైన నీ కృపచేత నీ స్వాస్థ్యమును స్థాపించమని, ఈ ఉదయకాలపు మనవులతో పాటు ఈ వాక్యమును మీరు కట్టి ఫలింపచేసి సమస్త ఘనతను మీరు తెచ్చుకొనమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.